వీడియో తీస్తున్నారా? స్మార్ట్ గా వచ్చారు కదా, మీకు అనవసరంగా ఏ టెస్ట్ జరగదు. ఓకే, అనవసరంగా ఒక్క మందు కూడా రాయడం జరగదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇప్పటికే మీరు బాగా హాస్పిటల్స్ తిరిగి ఓకే ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్యలు, ఓకే తర్వాత కుటుంబ సమస్యలు, మెంటల్ టెన్షన్ అన్నితో నా దగ్గరకు వచ్చారు. సో ఎంత మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయగలిగితే నేను హెల్ప్ చేస్తాను. ఒకటి, సో మీ ఒక డాక్టర్ పేషెంట్ అనేది మర్చిపోయి ఒక మీ ఫ్యామిలీ మెంబర్ అయితే ఎట్లా ఉంటుందో అట్లే మన రిలేషన్షిప్ ఉంటుంది. ఒకటి. సెకండ్, ఇప్పుడు మీరు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా అందరూ. సో పేషెంట్స్ మంచిగా అయింది కరెక్ట్, ఓకే, కానీ అందులో నా గొప్పదనం ఏం లేదు, ఆ దేవుడి దయ. తర్వాత పేషెంట్స్ నేను చెప్పినట్టు తిన్నారు, సో అంతా వాళ్ళ గొప్పతనం అది. సో నేనేదో చేయడం వల్ల జరిగింది అనేది నాకు ఎట్లా సందేహం లేదు. 2, మీకు కూడా అది చెప్తా. ఓకే, మీరు కూడా చేస్తే ఖచ్చితంగా దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు. నేనేం చేయగలుగుతా, మీకు ఒక ధైర్యం లాగా నేను మీతో ఉంటా, ఒక భరోసా లాగా నేను మీతో ఉంటా. ఓకే మమ్మీ, నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తా. ఓకే, డైలీ 1 గంట 11 to 12 టైంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడచ్చు. ఏ ఇబ్బంది అయినా సరే, ఇబ్బంది అయినా స్టార్టింగ్ లోనే ఫోన్ చేయాలా. ఓకే, ఇంకా ఆ గంటలోనే ఫోన్ చేయాలి, ఎందుకంటే మిగతా టైంలో చూస్తారు కదా బిజీ ఉంటుంది మాట్లాడలేకపోతా. సో లేట్ చేస్తే మళ్ళీ పరేషాన్ అవుతుంది. ఓకే, సో 2, మూడోది, మనం ఎలాగో ఇబ్బందులు పడుతున్నాం, రోగాలు వచ్చినాయి, హాస్పిటల్స్ తిరుగుతున్నాం, అన్ని పైసలు ఖర్చు పెడుతున్నాం, అయినా సెట్ అవుతారేమో, కొంచెం అవుతున్నాం కావచ్చు, కానీ మందులు మింగుతున్నాం. కానీ మన పిల్లలకి అట్లా కావద్దు, మన ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి అట్లా కావద్దు. అంటే కొన్ని 6 విషయాలు నేను ఇప్పుడే చెప్తా, ఎందుకంటే అందరికి ఒక్కోసారి నేను చెప్పలేను కాబట్టి ఇప్పుడే చెప్పేస్తా, వినండి. ఫస్ట్, 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగండి డైలీ. తాగితే తలనొప్పి రాదు, కిలో నొప్పులు ఎక్కువ ఉండవు, మోషన్ సాఫ్ ఉంటుంది. 1, వంటకి నెయ్యి లేదా గానుగ నూనె వాడండి. పట్టించిన పల్లి నూనె, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్. ఓకే, గ్రౌండ్ నట్ గానుగ నూనె వాడితే ప్రెషర్ కుక్కర్ వాడకండి, ఓపెన్ లీడ్ కుకింగ్ చేసుకోండి. నెయ్యి వాడితే మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా వాడుకోవచ్చు. 2, ఏది వండుకొని తినాలా, నాన్ వెజ్ బెస్ట్. మటన్, చికెన్, చేప, గుడ్లు, అప్పుడప్పుడు రొయ్యలు బెస్ట్. కూరగాయలు అంత మంచివి కాదు, ఇప్పుడు దొరికే కూరగాయలు మంచివి కాదు, ఎందుకంటే ఇవి క్రాస్ బ్రెడ్ వెజిటేబుల్స్. దానిలో అన్ని ఆక్సిలేట్స్, లెక్టిన్స్, ఫైటేట్స్, సోలెంట్స్ అని రకరకాల ప్లాంట్ టాక్సిన్స్ ఉన్నాయి, యాంటీ న్యూట్రియంట్స్ అని కూడా అంటారు దాన్ని. సో దాని వల్లనే కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, దాని వల్లనే చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఏదో సాటర్డే రోజు మండే రోజునే ఖచ్చితంగా వెజిటేబుల్ తినాలి అని అట్లా ఉండేటోళ్ళు మాత్రం సొరకాయ, బీరకాయ, దోసకాయ, క్యారెట్, ఇంకా పప్పులొద్దు, ఈ కూరగాయల్ని పొట్టు తీసేసి మంచిగా వండుకొని తినొచ్చు, నెయ్యిలో వండుకొని. ఓకే. 4, అన్నం కూడా మీరు తింటారు కదా, ఎట్లా తినాలి, రోజు 2 పూటలే తినండి. 3 పూటలు తినేటోడు రోగి, 2 పూటలు తినేటోడు భోగి, 1 పూట తినేటోడు యోగి. మనం యోగులం కాదు, రోగులం కూడా ఉండొద్దు. 2 పూటలు తిని భోగిలాగా మంచిగా ఉండాలా. పొద్దున 10ంటికి ఒకసారి, సాయంత్రం 6ంటికి ఒకసారి, 2 పూటలు కొంచెం అన్నం, కూర ఎక్కువ వేసుకొని తినాలా. తిన్న వెంటనే ఒక 10 నిమిషాలు నడవాలా. 10 నిమిషాలు నడిస్తే ఏమైతే గ్లూకోజ్ స్పైక్ రాదు, ఇన్సులిన్ స్పైక్ రాదు, గ్లూకోజ్ స్పైక్ రాదు, పొట్ట పెరగదు. 10-15 నార్మల్ గా వాక్ చేసినా సరే, ఫాస్ట్ గా బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. 5, తీపి అనేది నాలుక మీద పడవేయకండి. చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె, పండ్లు కూడా మంచివి కాదు. ఓకే, ఎందుకంటే మనం అన్ని మందులు వేసి పెంచుతున్నాం, తల్లికి విషం ఇస్తున్నాము, ఆ తల్లి పాలే తాగుతున్నాం. భూమికి మొత్తం విషమే కదా, వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇక్కడ, మందులు ఏం పండిస్తారు. అందుకే అది వద్దు. పండ్లు కూడా తీపి అని నాలుగు మీద పడనీయకండి. 6, బయట తిండి తినకండి, ఏది కూడా మంచిగా లేదు. సో బయట తిండి అనేది మానేయండి మొత్తానికి. ఓకే, అయిపోయినాయి కదా. లాస్ట్ కి ఆర్డర్, ఇప్పుడు మీకు ఏ నంబర్ ఇవ్వడం జరిగిందో ఆ నంబర్ ప్రకారమే రండి. ఇప్పుడు కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, దగ్గర వాళ్ళు ఉంటారు, దూరం వాళ్ళు ఉంటారు. మీరు దూరం నుంచి వచ్చిన మీరు అనుకుంటే మీకంటే దూరం వచ్చిన వాళ్ళు కూడా ఈ గుంపులో ఉంటారు. సో అందరం ఇప్పుడు ఫ్యామిలీ కదా మనం. సో ఒక్కరినొకరు అర్థం చేసుకుందాము. మన స్టాఫ్ వల్ల కూడా కొంచెం ముందు వెనకైతే కొంచెం నా ముఖం చూసి వాళ్ళని నన్ను క్షమించండి. ఓకే, చెప్తున్నా. సో ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎంతమంది రూపీ నువ్వు కూడా వీడియో ఇస్తున్నావు? సరే, ఎంతమంది రూపీ? 90. సో టైం బాగా వేస్ట్ అయింది. అందరికి చాయ్ పెట్టు, బిస్కెట్లు పెట్టు, పైసలు తీసుకోకు. ఇది మీరు బయట తాగే లాస్ట్ చాయ్ అవ్వాలి. ఓకే, బయట ఎప్పుడు చాయ్ తాగదు. ఓకే.